భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మూక మహాకవి ప్రణీత మూక పంచశతి చెప్పుకుంటున్నాం కదండి. ఆర్యాశతకాన్ని వివరించుకుంటున్నాం మనం. ఆర్యాశతకంలో ఈరోజు 4వ శ్లోకం వివరిస్తారా? తప్పకుండానండి. మనము ముచ్చెల్లాంటి 3 శ్లోకాలు చక్కగా అమ్మవారి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు చతుర్థానికి వచ్చేసరికి ఎంత చక్కటి శ్లోకం ఉందంటే, అమ్మవారిని కుల పర్వత సార్వభౌమ అని వర్ణిస్తున్నాడు కవి. కుల పర్వతాలు ఎన్నున్నాయో, సప్త కుల పర్వతాలు అంటారు మనకి. చెప్పుకున్నాం మనం. సప్త పర్వతాలు అంటే కాళిదాసు రచించాడు మేఘ సందేశంలో చెప్పుకున్నాం. ఆ కుల పర్వతాలు 7 ఉంటాయి. అన్నిటిలోకి ఉన్నత శ్రేణి గల కుల పర్వతం ఏదంటే హిమాలయ పర్వతం. పర్వతాలలో కూడా శ్రేష్టమైన నిజమే హిమాలయ పర్వతం. అంత పర్వతం ఎక్కడుంది? మనం అందుకే హిమాలయ పర్వతము గొప్పదే, కానీ అన్నిటిలోకి ఎలా గొప్పదైందంటే అమ్మవారు అక్కడ పుట్టబట్టు. లేకపోతే వాళ్ళకి కుల పర్వతాలు వింధ్య పర్వతం ఉంది, మరి అగస్త్యుడి యొక్క ఇది ఆ వింధ్య పర్వతం అంటే, మళ్ళీ మలయ పర్వతం ఉంది. అది చాలా అసలు మలయ పర్వతం అంటే ఆ మలయ మారుతాలకి అందరూ ఆకర్షితులు అవుతారు. కానీ మలయ పర్వతం కన్నా వింధ్య పర్వతం కన్నా హిమాలయాలకి ఉన్నతత్వము, ఒక పేరు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కుల పర్వతాల్లో ఎలా వచ్చిందంటే, మన జగన్మాత అక్కడ పుట్టింది. హిమాచల మహావంశ ఇంకెందుకు పావనం అవుతుంది ఏమండి? ఇప్పుడు అయోధ్యలో మనం గుడి కట్టుకున్నాము. ఎందుకని? అక్కడ అయోధ్యలోనే ఎందుకు కట్టామని, మరి శ్రీరాముడు జన్మించాడు. ఆ స్థలానికే పవిత్రత వస్తుంది మహాపురుషుల జననంతో. అలాగే అమ్మవారు హిమాలయ పర్వతాల దగ్గర అద్రిసుతే అన్నాడు కదా, మరి ముందు శ్లోకంలో అద్రిసుతే అన్నాడు గనక జయ అద్రిసుతే అని ఆవిని స్తుతించాడు మహాకవి. అందుకని అద్భుతమైనటువంటి జయ పర్వతమైనటువంటి హిమాలయ పర్వతానికి సుతే కూతురైనటువంటి ఒక కామాక్షిదేవి, నీవు మహా ఇల్లాలివమ్మ, నువ్వు ఎటువంటి దానివి అంటే, నేను 1000 నోళ్లతో నిన్ను కీర్తించినా నాకు తృప్తి తీరటం లేదు, తనివి తీరటం లేదు అని చెప్తూ ఆయన 500 పద్యాలు మాత్రం చెప్పగలిగాడు. ఇప్పుడు చూద్దాం, మనం 4వ శ్లోకం చూద్దామండి. కుటిల కచం కుటిల కచం ఎంత బాగా రాశాడు చూడండి. కుటిల కచం, కుటిల కచం. ఆ సంస్కృతంలో పదాలు చక్కగా. కుటిల కచం అంటే వెంట్రుకలు ఒకదానికొకటి అనుసంధానం. చెంపకాశోక పున్నాగ సౌగంధిక కచ అని వస్తుంది చూడండి అక్కడ. అదే కచ అంటే కురులు ఉన్నవి. ఆ చెంపకాశోక పున్నాగాలతో ఆవిడ కురులు అలంకరింపబడ్డాయని అక్కడ శ్లోకం ఉంది కదా. ఇక్కడ ఏంటంటే కుటిల కచం కఠిన కుచం. అక్కడ కచం, ఇక్కడ కుచం. కుటిల కచం అంటే వంకులు జుట్టు ఉంది అమ్మవారికి. కుటిలత్వం అంటే పాముకు కూడా కుటిల అని పేరు, ఎందుకంటే వంకరగా నడుస్తుంది, స్ట్రైట్ గా ఎప్పుడు పోదు పాము అని కుటిల అని పేరు. ఆ కుటిల కచం అన్నాడు. అందుకే అంటే వంకర్లు తిరిగినటువంటి వెంట్రుకలు అంటే చక్కటి వంకుల జుట్టు ఉంది అమ్మవారికి. ఉంగరాల జుట్టు చక్కగా. కఠిన కుచం, చాలా కఠినంగా ఉన్నటువంటి కుచోన్నతాలు కలిగినది. దానికి మళ్ళీ ఇంకొక ఇది ఉంది, ఊరికే అంగవర్ణన చేసినట్టు కాదు. ఇక్కడ సూర్య చంద్రులు కదండి. ఆమె కఠిన కుచం లేకపోతే మనందరికి పోషణ ఎక్కడిది? అది కాకుండా ఇక్కడ కఠిన కుచం అంటే ఆ కుల పర్వతాల మీద సూర్య చంద్రులు ఇద్దరు కఠినంగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళు నియమం తప్పరు, కాల నియమం తప్పరు. అందుకని సూర్య కఠినంగా ఉంటారు. సమయాన్ని బట్టి కొంచెం నిమిషం లేటుగా ఉదయించమంటే సూర్యుడు ఒప్పుకుంటాడు, కఠినంగా ఉంటాడు. నా రూల్ అదే, నేను అప్పుడే ఉదయిస్తా అంటాడు. ఆయన ఋతుకర్త ప్రభాకర, ఆదిత్య హృదయంలో మనకు వస్తుంది కదా, ఋతుకర్త ప్రభాకర. ఆ ఋతువుని బట్టి నేను అప్పుడు ఉదయిస్తా, నువ్వు ముందు వెనక రమ్మనమంటే నేను రానంటాడు. అందుకని సూర్య చంద్రులు ఇద్దరు కూడా వాళ్ళు కఠిన కుచ అనగానే 2 పర్వతాల మీద 2 స్థనాలు ఉన్నాయి అంటే, ఆ 2 స్థనాలు ఏమిటి? సూర్య చంద్రులిద్దరు స్తనముల వలె ఉన్నారు. సూర్యుడు లేనిదే మనకి ప్రకృతి లేదు, చంద్రుడు లేనిదే దాంట్లో ఔషధ గుణాలు లేవు. ఈ 2 ఉంటేనే ప్రజలకి ఆహారం వస్తుంది. అంతే కదా. అంటే మీరంటే పాలన పోషణ. కఠిన కుచం అని ఎప్పుడైతే చెప్తున్నాడో, ఆ కఠిన కుచాలు సూర్య చంద్రులతో పోల్చి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యకిరణాలు డి విటమిన్ కావాలి కదండి. మరి మనకి ఒక పండు పొలం తింటున్నామంటే ఔషధి గుణాలు ఉండాలి కదా. మరి చంద్రుడి వల్ల అది, సూర్యుడి వల్ల ఇది.
మన మన ఆరోగ్యమే సూర్యచంద్రుడి మీద ఆధారపడి ఉంది. అందుకని కుటిల కచం కఠిన కుచం, చక్కటి కవిత్వం చూడండి. కుటిల కచం కఠిన కుచం, కాకు జస్ట్ గుణింతంతో చెప్తున్నాడు. సో కుటిల కచం కఠిన కుచం పుందస్మిత కాంతి కుంకుమ ఛాయం. ఇక్కడ కకారంతో ఇన్నిసార్లు చెప్పడంలో అక్కడ జయ జయ ధ్వానంతో చివరి శ్లోకం చెప్పాడు చూడండి. అది జయ జయ అంటే జయ జయాలు పలకాలు కనుక 9 సార్లు జయ శబ్దం వాడాడు. ఇక్కడ కకారంతో ఏంటంటే ఇది నుంచి కకారంతోనే వస్తుంది. కాశ్మీర కుంకుమ లతాంగి అంటాము, అందుకని కాంచన విహరతి కరుణ అంటాం. ఇవన్నీ ఏంటంటే కాంచన విహరతి కరుణ అంటున్నారు. చిన్న సందేహం అండి, మన సౌందర్య లహరి మనం పాడుతూ ఉంటే, శ్లోకాలు చదువుతూ ఉంటే ఆది శంకరాచార్యుల వారే ఆ శబ్దరూపం ఎంత శబ్దము ఉంటుందో అంతవరకు తిరుగుతూ ఉంటారు, తిరిగాడుతూ ఉంటారు అంటారు. అమ్మవారు కరుణ అనేది ఆ శబ్ద తరంగాల నుంచే ఉంటుందంటారు. అంటే ఇప్పుడు సౌందర్య లహరి చదువుతుంటే, సౌందర్య లహరి చదువుతున్నా అంటే కొంతమంది గట్టిగా చదువుతారు, కొంతమంది కొంచెం మెల్లిగా చదువుతారు, కొంతమంది శ్రావ్యంగా చదువుతారు. ఎవరు ఎలా చదివినా ఆ శబ్ద తరంగాలు ఎంత దూరం ప్రవహిస్తాయో అక్కడ శంకరాచార్యుల వారు పరిభ్రమిస్తూ ఉంటారని మన సంప్రదాయం చెప్తోంది. ఇక్కడ ఏంటంటే మహాకవి ప్రణీతమైనటువంటి మూక పంచసతి మనం చదువుతున్నంతసేపు కాంచీపుర కామాక్షి దేవి తిరుగుతూనే ఉంటుంది కరుణతో. అంటే అసలు కరుణ అనేది ఎలా ఉంటుందో మనకు కనిపించదు, అంటే మన అనుభవానికి తెలుస్తుంది. ఎంత కరుణా హృదయులు అని అంటే ఎంతో జాలి దయతో మన మీద ఉంటే మనం ఎంత కరుణా హృదయం అయిందంటాం, అది అనుభవిస్తాం. కానీ కరుణ అనేది ఇలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, అది జల పదార్థమా ఘన పదార్థమా మనకేం తెలియదు. కానీ ఇక్కడ అమ్మవారు మాత్రం పదార్థ రూపంలో కాదు, ఆకృతి రూపంలో ఉంటుంది. ఆకృతి రూపంలో కామాక్షీదేవి అంటే కరుణ, కాచతి విహరతి కరుణ అంటున్నారంటే అమ్మవారిని చూస్తే ఒక కరుణరసం ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది తప్ప వేరేగా మనకు అనిపించదు. అందుకనే కాచతి విహరతి కరుణ అన్నాడు మూక కవి. అదే కరుణ ఎవరయ్యా అంటే శంకరాచార్యుల వారు రచించిన ఇటువంటి ముందు సౌందర్యలహరి కొంత ఆయన రాశారు కదా. ఈ సౌందర్యలహరి శంకరాచార్యులు రాసిన వారి మొదటి కొన్ని శ్లోకాలు శివుడు రాశారంటారు, 41 శ్లోకాలు ఆనందలహరి. తర్వాత శంకరాచార్యులు, దాంట్లో శంకరాచార్యులు ఒక చోట అంటారు ఆ కామాక్షి కాచిన విహరతి కరుణ ఎవరో కాదు, ఇక్కడ శివుని అరుణే ఆ కరుణ అంటాడు ఆయన. శివుని అరుణే ఆ కరుణ, ఆ కరుణ అద్భుతం. ఈ శివుని యొక్క అరుణత్వం ఉంది ఎవరంటే అమ్మవారే కదా. ఈ అరుణే అక్కడ కరుణగా అయింది, అక్కడ కకారంతో అయింది, ఇక్కడ అకారంతో అయింది, రెండు ఒకటే అని చెప్తున్నాడు. అక్షరమాల అంతే అదే అలా ఇక్కడ ఆ కరుణ ఇక్కడ అరుణ అయిందని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఆవిడని ఎలా వర్ణిస్తున్నాడు, చక్కగా ముందు ఆవిడకి చక్కటి మీరంటే ఉంగరాల జుట్టు, నల్లటి ఉంగరాల జుట్టు ఆవిడకి ఉంది. కుటీల కచం కఠిన కుచం, చక్కగా మంచి నల్లటి ఒత్తైనటువంటి ఒంకులొంకులు ఒంకీలు తిరిగిన కురులు, కఠిన స్తన మండలం, దీని తర్వాత కుందస్మిత కాంతి కుంకుమ ఛాయం. ఆవిడ చూడండి, ఆవిడ మొత్తం శరీరం ఎలా ఉందంటే కుందస్మిత కాంతి, తెల్లటి కుందములు అంటే మల్లెపూల కాంతి ఎలా ఉంటుందో కుందస్మిత కాంతి. మళ్ళీ కుందస్మిత కాంతి కుంకుమ ఛాయం అంటున్నాడు. కుంకుమ ఛాయ కూడా ఉందట. కుంకుమ ఛాయ కూడా ఎందుకంటే ఇక్కడ సూర్యచంద్రులు చెప్పారు కదా. మరి చివరి అంటే ఈ కింద కుల పర్వత సార్వభౌమ సర్వస్వం అని శ్లోకం పూర్తవుతుంది. కురుతే వికృతి కాంచాం కుల పర్వత సార్వభౌమత్వం. అయితే ఇక్కడ మనం శ్లోకం మొత్తం చెప్పుకొని ఈ వివరాలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ముందు ఏం చెప్తున్నా అంటే నల్లని కుటిల కచం కఠిన కుచం చెప్పుకున్నాం. చక్కటి ఒత్తైనటువంటి ఒంకుల జుట్టు, కఠిన స్తన మండలంతో ఉంది ఆవిడ సౌందర్యవతి. నెక్స్ట్ కుందస్మిత కాంతి కుంకుమ ఛాయం, ఓ పక్కన మల్లెపువ్వుల కాంతి ఉంది, మరో పక్కన కుంకుమ పూల కాంతి కూడా ఉంది. తర్వాత కురుతే విహృతి కాంచాం, కాంచీనగరంలో చక్కగా ఆవిడ వికృతి విహరిస్తోంది. అంటే ఏంటి, కుంకుమ ఛాయని అటు మల్లెపూల తెల్లని కాంతిని పెట్టుకొని నల్లటి ఒంకుల జుట్టుతో చక్కటి చక్కటి ఆకృతితో ఆవిడ వికృతి కాంచి, వికృతి అంటే హాయిగా విహరిస్తోంది అనమాట. ఆవిడ అంత అందమైన స్త్రీ హాయిగా విహరిస్తుంటే ఆ కాంచీనగరం ఎలా ఉంటుందండి, అద్భుతం. అలా ఉన్న కాంచీనగరాన్ని అంటే అద్భుతమైన సౌందర్యవతి, కరుణ రూపము, నల్లటి వంకుల జుట్టు,
తెల్లటి కాంతి, మల్లెపూల కాంతి, మళ్ళీ ఎర్రటి కుంకుమ పూల కాంతి, ఇన్ని అంటే ఎరుపు, నలుపు, తెలుపు, సత్వరజస్తమో గుణాలు ఇక్కడ 3 గుణాలు. మరి కవి ఊరికే చెప్తాడా? ఎరుపు, తెలుపు, నలుపు, నల్లటి జుట్టు, తెల్లటి ఒళ్ళు, మళ్ళీ ఎర్రటి ఛాయ దానికి. నలుపు, ఎరుపేమో రాజగుణం కదా, నలుపు తమో గుణం, సాత్విక గుణం తెలుపు, సత్వరజస్తమో గుణాలు ఇక్కడ. ఈ 3 గుణాలు ప్రతి దేవతకి ఉండాలి. ఎందుకంటే దేవతలు అనేసరికి ఇటు రాక్షసులని సంహరించి వాళ్ళకి పునర్జన్మ, మంచి జన్మ ఇవ్వాలి, ఇటు మునులని, యోగులని, సాధకులని కూడా రక్షించాలి సాత్విక గుణంతో. మళ్ళీ రాజులు ఉంటారు, అది రంజింపజేయాలి వాళ్ళు, అందుకని రంజక గుణము ఉండాలి. సత్వరజస్తమో గుణాలు 3 ప్రతి దేవతకి ఉండాలి. అంటే ఆవిడ మహారాజ్ని కదండి, మరి ఆవిడ కింద కొన్ని లక్షల మంది రాజులు ఉంటారు, కోట్ల మంది రాజులు ఉంటారు. ఆ రాజులకంతా రంజకత్వం అనేది ఇవ్వాలంటే, ఎన్నో రాజలక్షణాలు ఇవ్వాలంటే ఈవిడికి రజోగుణం ఉండాలి. సరే, తమో గుణం రాక్షస సంహారానికి, ఈ యోగి పుంగవులందరినీ రక్షించడానికి సాత్వికం. అందుకని 3 వర్ణాలు, 3 వర్ణాలతో ముగ్గురిని. నల్లటి వంకుల చుట్టూ, తెల్లటి మల్లెపూల కాంతి శరీరము, దాన్ని అల్లదుకున్నటువంటి ఎర్రని కుంకుమ ఛాయ. అనేక మన భూమండలం ఒకటే అనుకుంటున్నాం, అనేక మండలాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, బ్రహ్మాండ మండలాలు ఉన్నాయి కదా. మరి ఇంతమందికి అన్నీ ఇవ్వాలి కదా మాటలా. ఇలా ఉన్న మనిషికి కాంచాం వికృతిం కురుతే, ఎంత బాగుందో ఇవాళ. కాంచాం వికృతిం కురుతే, కాంచీ నగరంలో ఇంత అద్భుతంగా హాయిగా విహారం చేస్తుంటాడు. అంటే దేవతలు గర్భగుడిలోనే ఉంటారని మనం అనుకుంటాం, కానీ కాంచీనగర విశేషం ఏంటంటే అది భారతదేశానికి నాభి వంటి ప్రదేశం కదండి. అమ్మవారి అవయవాలన్నీ కూడా కింద పడుతున్న దీంట్లో కాంచీనగరంలో నాభి పడిందని కదా మనం చెప్పుకుంటాం. అందుకని భారతదేశానికి నాభి ఏదయ్యా అంటే కాంచీనగరం అని చెప్పుకుంటున్నాం. అసలు కాంచీ బిలాకాశం అంటే కాంచీ అంటేనే అసలు వడ్డాణం మనం నడుముకి పెట్టుకుంటాం. అందుకని ఆ నడువు దగ్గర పెట్టుకున్నటువంటి వడ్డాణంకి కాంచీపురి అని పేరు వచ్చింది, నాభి ప్రదేశం కనుక. ఆ నాభి ప్రదేశం మరి బిలాకాశం అంటారు. ఆ బిలాకాశానికి వెళ్ళడానికి కూడా అందరికీ అవకాశం లేదు. అక్కడ ఏంటంటే ఆ బిలాకాశం అనేది అమ్మవారి యొక్క నాభి స్థానం కనుక దాని లోతు ఎంత ఉంటుంది, దాని ప్రవేశం ఏంటనేది అందరికీ అర్హత ఉండే విషయం కాదు. అటువంటి కాంచీనగర్లో వికృతి అంటండి, విహరతని ఇంత మునుపన్నాడు, ఇప్పుడు వికృతి అంటాడు. వికృతి అంటే స్వేచ్ఛగా, యథేచ్ఛగా, ఆనంద పరవశంతో అమ్మవారు చక్కగా అలా విహరిస్తూ ఉంటాడు. ఆ విహరిస్తున్నటువంటి అమ్మవారు ఎలా ఉందట మళ్ళీ చూడండి. కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. కుల పర్వతాలు కొన్ని ఉన్నాయి. కుల పర్వతాలు అన్నిటికీ సార్వభౌమత్వం ఎవరికి అంటే రాజులందరికీ సార్వభౌముడు ఒకడు ఉంటాడు కదా. సార్వభౌమ అంటే రాజులందరికీ రాజు, చక్రవర్తి. ఆ సార్వభౌమ సర్వస్వం. కుల పర్వతాలు 7 ఉంటే, అంటే వింధ్యాది మలయ పర్వతాలు కొన్ని ఉన్నాయి, కుల పర్వతాలు 7 పర్వతాలు ఉన్నాయి. ఆ 7 పర్వతాలకి రాజు అంటే ఆ 7 పర్వతాలకి సార్వభౌముడు అంటే చక్రవర్తి అయినటువంటి హిమాలయ పర్వత సర్వస్వం కామాక్షిదేవి. ఆవిడ మామూలు స్త్రీ కాదు కదండి, చెప్పడానికి ఎంతగా వర్ణిస్తే అవుతుంది కవులకి. అందుకనే కుటిల కచం, కఠిన కుచం ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు ముందే. చెప్పి చివరికి ఎట్టు తేల్చా అంటే వికృతి కాంచీపురిం అని చెప్పాడు. యథేచ్ఛగా విహరిస్తుంది. ఎలా కుంద స్మితం, చక్కగా తెల్లటి మల్లెపూల కాంతి, కుంకుమ ఛాయా పంకం చెప్పాడు, ఎర్రటి కుంకుమ కాంతి చెప్పాడు. ఇదంతా అయినా కూడా కవికి తనివి తీరలా. అప్పుడేం చెప్తున్నాడు, కుల పర్వత సర్వస్వం. కుల పర్వత అటువంటి కూతురు ఉంటే మరి తల్లిదండ్రులకు సర్వస్వం ఆవిడే అవుతుంది కదండి. ఇంత అందమైన కూతురు, ఇంత శక్తి గల కూతురు, పైగా కారణ జన్మురాలు ఆవిడ హిమవంతుడికి మేనాదేవికి కూతురిగా పుట్టింది అంటే ఆ కుల పర్వత సర్వస్వం ఆవిడే, ఇంకెవరు కాలేరు. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత సర్వస్వం వాళ్ళే. మనకి ఆకలేదు, నిద్ర రాదు, వాళ్ళు తింటేనే మనకి ఏమన్నా కంచంలో అంత పెట్టుకోబుద్ది చేస్తుంది. వాళ్ళు నిద్ర లేస్తారేమో, మళ్ళీ వాళ్ళకి ఏమైనా పాలు కలపాల్సి వస్తుందో, పోనీళ్ళు నిద్ర లేచి పాలు పట్టిన తర్వాత మనం అన్నం తిందాం అనుకుంటాం. సర్వస్వం వాళ్ళే. తల్లి హృదయం అట్లా ఉంటుంది కనుక చూడండి, పిల్లలకి అన్నీ సమకూర్చి పడుకోబెట్టి తల్లి అన్నం దగ్గరికి వచ్చేది. అన్నం తినేలోపు పిల్లడు మళ్ళీ కేర్ అని ఏడుస్తూ పరీక్ష పెడతాడు. ఎక్కడెక్కడ వదిలేసి అమ్మో బిడ్డలేసాడు. అది కూడా తర్వాత అన్నం తిన్నాం,
అయ్యో పిల్లాడు ఏడుస్తున్నాను, ముందు పిల్లాడికి లేచి కావాల్సినవన్నీ చూసి అప్పుడు వచ్చి తింటుంది మళ్ళీ. అది కూడా ఒక పరీక్ష. అట్లా కుల పర్వత సర్వస్వం అంటే కుల పర్వతం అయిన హిమాలయ పర్వత పుత్రికల కైవిడ ఆ హిమవంతుడికి సర్వస్వం మన కామాక్షిదేవి. ఇది మన శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే అవును ఊరికే రాయరు కదండి. ఇక్కడ మనకి కుంద స్మిత కాంతి కుంకుమ ఛాయ అని ఒకటి ఉంది. కురుతే వికృతి కాంచాం, ఈ రెండు వాక్యాలు తీసుకుంటే ఇప్పుడు మనకి షట్చక్రాలు ఉన్నాయండి. మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రానికి వస్తాం. అంటే మూలాధార చక్రం వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే జలమండలి, అంటే మన మలమూత్రాలన్నింటినీ కూడా మనం విసర్జించేటువంటి ప్రదేశము, చాలా ఉద్రిక్తతలకి కోరికలకి ఉన్న స్థానం అని చెప్తారు. అది స్వాధిష్టానం. దాని తర్వాత మొత్తం జననానికంతా మూలమైనటువంటి నాభిస్థానం, ఇది మణిపూరం. మణిపూర చక్రం నాభిస్థానంలో ఉంటుంది. తర్వాత అనాహతాబ్జ చక్రం వస్తుంది, అది హృదయానికి ఎడమవైపు కదా మన హృదయం ఉండేది, ఇక్కడ ఉంటుంది. ఈ అనాహతాబ్జ చక్రం అయిపోయిన తర్వాత విశుద్ధి చక్రం ఇక్కడికి వస్తుంది, కంఠం. ఇది శివస్థానం అని కూడా చెప్తారు, ఎందుకంటే వాక్కు ఆయనే కదా, కంఠస్థానం విశుద్ధి చక్రం. దీని నుంచి అద్భుతమైన స్థానం అండి. ఇక్కడ వరకు ఆజ్ఞాచక్రం కడుబొమ్మల మధ్య, ఇక్కడ వరకు సాధకులందరూ వెళ్ళగలుగుతారు. దాని తర్వాత సహస్రార చక్రం ఈ తల యొక్క సెంటర్ భాగంలో ఉంటుంది, మూర్తి స్థానం. ఇక్కడ ఉంటుంది సహస్రార చక్రం. ఇక్కడికి వెళ్ళాక పునర్జన్మ ఉండదు. అది షట్చక్రాల్లో సుషుమ్ని యొక్క అంటే కుండలిని యొక్క ప్రయాణ మార్గం అదంతా. అంటే మూలాధార చక్రం, మూలాధార చక్రానికి గణపతి అధిపతి. ఆ మూలాధార చక్రంలో గణపతి దగ్గర నుంచి, గణపతి కొడుకేగా, ఈ మిగతా 4 చక్రాలు ప్రవహించి 6వ చక్రం ఒకటికి వచ్చేసరికి అక్కడ అమ్మవారు కూర్చుంటుంది. అంటే కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళినట్టు అనమాట. అంతే కదా. గణపతి మూలాధార చక్రం, సహస్రార చక్రంలో శివపార్వతులు నిత్యము రాకాచంద్రుడి యొక్క అమృత తత్వంతో తడిసిపోతూ సహస్రార కవలలో అక్కడ ఆశీనులై ఉంటారు. వాళ్ళు రాకాచంద్రుడు అంటే ఆయన పౌర్ణమి అమావాస్యలు ఉండవు, ఎప్పుడు వెన్నెలే, పండు వెన్నెలే. సహస్రార చక్రంలో ఉండేటువంటి చంద్రుడు మరి ఎలా ఉంటాడు? ఆయనకు అమావాస్య ఉంది, అక్కడ శివపార్వతులు కూర్చుని ఉంటారు. ఎందుకు క్షీణిస్తాడు? అది ఎందుకు క్షీణిస్తాడు? ఎప్పుడు ఆయన పూర్ణచంద్రుడే, ఎప్పుడు పూర్ణచంద్రుడే, ఎప్పుడు పూర్ణ. అటువంటి పండు వెన్నెల అమృతధారలతో కురుస్తున్నటువంటి ఆ యొక్క సహస్రార చక్రంలో శివపార్వతులిద్దరూ ఆశీనులై ఉంటారు. మన జన్మధన్యం. అంటే ఈ చక్ర ప్రయాణం చెప్పుకున్నా మన జన్మధన్యమేనండి. ఆ చక్ర ప్రయాణం మనం వెళ్ళగలమో లేదో మనకు తెలియదు. ప్రయత్నం చేయొచ్చు కదా. ప్రయత్నం అందరూ చేయొచ్చు, కానీ చక్ర ప్రయాణం అందరూ చేసేది కాదండి. సంసారానికి విడిగా వెళ్ళి ఒక సాధకుడు, ఒక యోగి, ఒక తపస్వి చేయవలసిన విషయం. అంటే ఇలా చెప్పి ప్రజలకు భయం వేసిపోయి ఏదో చేయలేమా అంటారు. షట్చక్రాల గురించి తెలుసుకోండి. ఉపాసన చేయాలంటే మాత్రం కొంచెము కాస్త శుచిశుభ్రతలే కాకుండా నియమనిష్టలు కూడా కావాలి. శుచిశుభ్రతలే కాకుండా నియమనిష్టలు కూడా కావాలి. అంటే చక్ర ప్రయాణం చేసినప్పుడు మనకి భూమి ఆకర్షణ శక్తి ముందు పోతుంది. భూమి ఆకర్షణ శక్తిని మనం జయించగలుగుతాం. అంటే పోతుందంటే అంతే. మనం కింద కూర్చున్నా కూడా మనం కింద ఉన్నాం, పైనే ఉంటాం. కొన్ని మనకి ఎపిసోడ్స్ వస్తూ ఉంటే చూడండి, భూమి నుంచి కొంచెం ఎత్తు కూర్చుని ఉంటారు వాళ్ళు. కామాక్షిదేవి పీఠం మీద నుంచి కూడా ఇక్కడ చెప్తున్న పాయింట్ అది. కామాక్షి పీఠం కూడా భూమికి ఆనుకుని ఉండదు. కిందంతా పుల్లలు పోనిచ్చి చూసారు కదా మన వాళ్ళు, పేపర్లు వచ్చి చేశారన్నారు. ఆమె కూడా పీఠాన్ని ఆనుకొని కూర్చోదు. ఆమె కూడా ఈ భూమి ఆకర్షణ శక్తి పైనే ఉన్నది. ఆమె భూమి ఆకర్షణ శక్తి ఏమిటి? ఆమె ఆమె జగన్మాత కదా, అందుకని ఆవిడ సృష్టించడమే కనుక ఇక్కడ షట్చక్ర ప్రయాణం చెప్పాడు మనకి. ఏమిటి? కుందస్మిత కాంతి కుంకుమ ఛాయ. అంటే ఈ కుందస్మిత కాంతి ఏమిటంటే శివుడు పార్వతీదేవిని ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన యొక్క విభూతి ఈవిడికి అంటిందట. అప్పుడు ఆవిడ కుంకుమ ఇక్కడ కూడా అంటింది, ఈయనకు కూడా అంటింది. అందుకని 2 వర్ణాలు చెప్పారు. శివపార్వతులు ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన విభూతి ఈవిడికి అంటింది, ఈవిడ కుంకుమ ఆయనకు అంటింది. అందుకని ఇక్కడ కుందస్మిత కాంతి కుంకుమ ఛాయం అన్నాడు. ఓ పక్కనే మల్లెపూల కాంతితో ఉన్నటువంటి విభూతిని అమ్మవారు అలంకరించుకుంది. అమ్మవారు సూర్యుడు కదా ఇక్కడ,
అంటే మల్లె పువ్వుల కాంతి వంటి విభూతి చంద్రుడి యొక్క వెన్నెలలాగా ఉంది. ఎందుకంటే అక్కడ అన్నాడు కదా కఠిన కుచం. కఠిన కుచం అని సూర్య చంద్రులు ఇద్దరు చెప్పుకున్నాం. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ చూసుకోవాలి. ఏంటంటే ఒకరే కుటిల కచం అన్నాడండి, బాగా వంకులుగా ఉన్న జుట్టు. కఠిన కుచం అన్నాడు మళ్ళీ. కఠిన కుచం అనేసరికి కఠిన స్తన మండలి అని ఆవిడ పేరే ఉంది కదా. అంటే చాలా చక్కటి ఆకృతితో కఠినంగా, అంటే గట్టిగా, అంటే ఎటు పడితే అటు వంగిపోకుండా కఠిన స్తన మండలి, కఠిన కుచం అని చెప్తున్నాడు. ఆ కఠిన కుచాలు ఎలా ఉన్నాయి? సూర్యచంద్రుల్లాగా ఉన్నాయి. సూర్యచంద్రుల్లాగా ఎందుకు ఉన్నాయి? సూర్యుడు ఎరుపు, చంద్రుడు తెలుపు. ఇక్కడ అయ్యవారి విభూతి తెలుపు, అమ్మవారికి ఇంకో ఎరుపు. వీరిద్దరు ఆలింగనం చేసుకుంటే సూర్యచంద్రులే కదా మరి. అక్కడ కఠిన కుచవు అంటే అది ఇక్కడ అన్వయం కుదిరింది. ఆ కవిత్వంలో వాళ్ళు అంత మూల, అంటే లోతుగా రాస్తారు కవిత్వం. పైకి కూర్చోండి, కఠిన కుచవు అంటే కఠినంగా ఉన్నటువంటి స్తనములు గలది అమ్మవారు అని చెప్పుకుంటాం. సౌందర్యవంతులందరికీ అలాగే వర్ణిస్తారు, అదే చెప్పుకుంటారు పైకి. కానీ ఆ సూర్యచంద్రులు కఠిన స్తన మండలి అయ్యారని మీరన్నట్టుగా పాలనా పోషణ సూర్యచంద్రులు వంటి కుచద్వయంలో ఉన్నదని, అమ్మవారు ఆ క్షీరధారలని ప్రసాదంగా మానవ జాతికి ఇవ్వకపోతే తల్లులు పిల్లలకు పాలలా ఇచ్చేవారండి. అంతే కదండి, గర్భవతులు అవుతారు, పిల్లల్ని కంటారు, కానీ పాలు ఇవ్వలేని పరిస్థితి ఉండకూడదు కదా. కన్న తర్వాతే పాలు వస్తాయి, కన్న తర్వాతే పాలు, బిడ్డను చూసుకోగానే పాలు వస్తాయి. అట్లాగే ఆ తల్లి కూడా మనందరికీ పోషణాధారం ఇవ్వాలి కదా, ఇస్తుందండి. అందుకనే అమ్మవారి నామాలు చదువుకుంటే వివాహం దగ్గర నుంచి సత్సంతానం వరకు అన్నీ జరుగుతాయి. అంటే కొంతమంది వివాహం కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది పుత్రవతులు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళకి క్షీరధారాలు ఇవ్వలేనటువంటి వాళ్ళు ఉంటారు. అంతే కదండి. అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉంటుంది. తల్లి తన చనుబాలను ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా, డబ్బా కాని వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా లలితా శాస్త్రం చదువుకుంటే తల్లి చక్కగా, ఎందుకంటే తల్లి యొక్క చనుబాలను తాగినటువంటి పిల్లవాడికి ఉండే స్టామినా వేరు, బయట పాల డబ్బాలతో పెరిగిన స్టామినా వేరు. అందుకని సహజంగా తల్లి నుంచి అమృతధారలను గ్రోలాలని పిల్లలకి చక్కగా ఆశీర్వచనంగా ఆ క్షీరధారని ఆవిడ ఇవ్వగలిగారు. పెద్ద పెద్ద సైంటిస్టులు దాన్ని ప్రూవ్ చేశారు. అందుకని అటువంటి చక్కటి సహజ మాతృత్వాన్ని ప్రసవించడానికి కూడా లలితా శాస్త్రం ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొంతమంది తల్లులకు పాలు పడలేదని అంటారు, మనం ఏం చేయలేము. అప్పుడు ఏం చేస్తాం? డాక్టర్లు ఏవో మందులు ఇస్తారు, ఇళ్ళల్లో కూడా ఏవో గృహ వైద్యాలు చేస్తారు, కానీ ఆ చనుబాలు శిశువుకి అందించే అదృష్టం తల్లికి ఉండదు. అటువంటి అదృష్టాన్ని కలగజేయటానికి కూడా లలితా శాస్త్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ కఠిన కుచవు అంటే ఈ యొక్క శ్లోకం చాలు. కుటిల కచం, కఠిన కుచ, ఈ 2 పదాలు 4 సార్లు అనుకోమనండి, వాళ్ళకి లోటే ఉండదు. చక్కగా మనుషులు చక్కగా చూడటానికి అమ్మవారిని దండం పెట్టేటట్టుగా ఉంటారు, చక్కటి మాతృమూర్తులు అవుతారు, చక్కటి సంతానానికి ప్రసాదిస్తాడు భగవంతుడు. అంటే చక్కటి సంతానానికి వీళ్ళు ప్రసవం కూడా చేయగలుగుతారు, ఆ పిల్లలకి చక్కగా పాలిచ్చి పెంచగలుగుతారు. ఇన్ని అంటే సంసారము చల్లగా ఉంటే తర్వాత ఏదైనా, ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు, ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే వాడు రీసెర్చ్ సరిగ్గా చేయలేడు. ఎటువంటి ఇంజనీర్లు, పైలట్స్ అవనివ్వండి, పెద్ద పెద్ద సైంటిస్టులు అవనివ్వండి, ఎంత తెలియని రాస్తుంటారు కదా, ఎంత అద్భుతమైన మేధాశక్తి ఉన్నా ఇంటి దగ్గర పరిస్థితులు బాగోపోతే వాళ్ళు ఎందులోనూ రాణించలేరు. వాళ్ళకు ఉన్న తెలివితేటలు కూడా ఏమంటే స్త్రీ సహకారం లేకపోతే పురుషుడు ఏ రంగంలోనూ రాణించలేడు. దానికి శంకరాచార్యుల వారు చెప్పారు కదా, మొట్టమొదటి శ్లోకమే సౌందర్యలహరిలో అది, శివశక్తి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల నకలు స్పందితం అని చెప్పేశాడు. అమ్మవార్లైతే అయ్యవారికి స్పందనే లేదు. అందుకని ఇక్కడ ప్రతి సైంటిస్టు, ప్రతి పైలట్, ప్రతి పెద్ద పెద్ద ఇంజనీరు, డాక్టర్లు ఎవరైనా కూడా స్త్రీ యొక్క స్పందన లేకపోతే వాళ్ళకి ఎటువంటి చలనత్వము ఉండదు, అలా ఉంటారని ఆనాటి నుంచి ఉన్నది. అది ఇప్పుడు కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇంటి దగ్గర సుఖశాంతులతో ఉన్న కుటుంబం ఉంటే వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణించగలుగుతారు, బాగా రాణిస్తారు. అందుకని ఇక్కడ మన శ్లోకంకి వచ్చే ఎంత తెలివైన వ్యక్తి అయినా ఆ ఇంటి దగ్గర పరిస్థితులు బాగోపోతే రాణించలేడు. చూస్తున్నాం ఈ కలికాలంలో ఎంతో మందిని చూస్తున్నాం. అవునండి. సో ఆ రకంగా ఇక్కడ కుల పర్వతాల దగ్గర అంటే ఈ వింధ్య పర్వతము, మలయ పర్వతము కన్నా కూడా ఉన్నతమైన హిమాలయ పర్వతాన్ని
ఇక్కడ చెప్పడంలో ఏమిటంటే ఈ హిమాలయ పర్వతం చాలా కఠినమైనది. దీని మీద సూర్యోదయం చంద్రోదయం అవుతూ ఉంటాయి. అందుకని కఠిన కూర్చోవని పైన చెప్పి కుల పర్వత సర్వస్వం అని కింద చెప్తున్నాడు. కుల పర్వతాలన్నిటికీ కూడా మహారాజు అయినటువంటి ఆ హిమవంతుడి యొక్క సర్వస్వం ఎవరంటే ఆ కామాక్షిదేవి. ఆవిడ ఎలా ఉంది అంటే శివుడి యొక్క ఆలింగనంతో ఇటు కుందస్మిత కాంతి అంటాడు, మల్లెపూల కాంతితోనూ ఆవిడ చక్కగా అలా తెల్లగా ప్రజ్వలంగా ప్రకాశిస్తుంది. మళ్ళీ ఒక పక్కన కుంకుమ ఛాయ చెప్తున్నాడు, ఆవిడ అరుణోదయం అంటే. ఈ రెండింటికి మళ్ళీ సూర్యచంద్రుల కాంతితో చెప్తున్నాడు. అంతే కదా, పరస్పరం భార్య శివపార్వతుల యొక్క ఆలింగనంలో ఉన్న వర్ణాలని మళ్ళీ శివపార్వతులతో సూర్యుడు అతని ద్వారా చంద్రుడు ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్నట్టే. ఇటువంటి తల్లి వికృతిని కాంచీపురి, ఇంత అద్భుతమైన తల్లి ఆవిడ చక్కగా స్వేచ్ఛగా యథేచ్ఛగా కాంచీపురం అంతా దగ్గర కూడా తిరుగుతుంది. ఇదే కాంచీపురం మనకి తిరుగుతుంది అమ్మవారి. ఇక్కడ కూడా చక్కగా చెప్పుకుంటున్నాము. విన్న వాళ్ళకి కూడా ఎంతో పుణ్యం వస్తుంది. వింటూ ఉంటే ఆ శబ్దం వింటూ ఉంటే ఆమె అక్కడే తిరుగుతూ ఉంటుంది. అంతే కదండి, ఈ శబ్దం ఎంత దూరం వెళ్తుందో అంత దూరము కామాక్షిదేవి తిరుగుతూనే ఉంటుంది. సో మనం ఇక్కడ చక్కగా చెప్పుకుంటున్నాం కనుక మన ఇద్దరికి కూడా కాంచీపుర కామాక్షిదేవి చుట్టుపక్కల పరిభ్రమిస్తున్నటువంటి భావనే కలుగుతోంది. అది మూక కవి యొక్క గొప్పతనం అనే మనం చెప్పుకోవాలి. అంత అద్భుతమైన పదాలు వేశాడు ఇక్కడ. కురుచే వికృతి కాంచాం కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. కుల పర్వతాలన్నిటికీ సార్వభౌముడు అయినటువంటి హిమవంతుడి యొక్క సర్వస్వం ఎవరయ్యా అంటే ఈ కామాక్షిదేవి. ఈ కామాక్షిదేవి గురించి ఎన్ని కకారాలు వేశారు చూడండి. కుటిల కఠిన కుచం, కుటిల కచంలో 2 కకారాలు, కఠిన కుచంలో 2 కకారాలు, మళ్ళీ కుందస్మిత కాంతి మళ్ళీ 6, కూక మళ్ళీ కుంకుమ ఛాయం ఇంకొకటి 7, ఇది కాక కురుతే వికృతి కాంచం మళ్ళీ 2, 9, మళ్ళీ కుల పర్వత సార్వభౌమ సర్వస్వం. ఇక్కడ 10 అయింది. కింద శ్లోకంలో 9 వచ్చినాయి, ఈ శ్లోకంలో 10 కకారాలు వచ్చినాయి. దశావతారాలతో చివరికి అమ్మవారి రాజరాజేశ్వరి రూపంలో వస్తుంది. దసరా రోజున రాజరాజేశ్వరి రూపమే, దశమి రోజునేగా. సో కుల పర్వత సర్వస్వం అన్నాడు చివరికి. కవులు ఎన్ని ముళ్ళు వేస్తారండి, ఎన్ని ముళ్ళు అండి, ఆ ముళ్ళన్నీ చిక్కు విప్పుకోవాలి మనం. విప్పుకుంటే ఆ శబ్దాలు ఆ అర్థాలు అద్భుతంగా అలా ఊరుతూనే ఉంటాయి చెప్పుకున్న కొద్దీ. ఈ రకంగా అమ్మవారు చక్కగా అలా తిరుగుతోందని చెప్పి ఒక పక్కన షట్చక్ర ప్రయాణం చెప్పాడు, ఒక పక్కన సూర్యచంద్రులు చెప్పాడు, ఒక పక్కన అమ్మవారు అయ్యవారి యొక్క అర్ధనారీశ్వర తత్వంలో ఆలింగనాది విషయాలు చెప్పాడు, ఇంకా ఆవిడ సౌందర్యం చెప్పాడు, ఆవిడ కుల పర్వత సర్వస్వం ఎలా అయిందో చెప్పాడు. ఇన్ని రకాలు చెప్తూ ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకోవాలండి మనం. ఇక్కడ హిమాలయ పర్వతం నుంచి జాలువారినటువంటి అంటే ఆ మంచు కరిగి ప్రవహిస్తుంటే గంగ కంచి పుట్టి మన దీనికి వచ్చింది. అంటే ఆకాశం నుంచి శంభుని శ్రమందు ఆకాశగంగ శివుడి మీద పడి అక్కడి నుంచి హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చిందిగా, అక్కడి నుంచి భూలోకానికి వచ్చింది. సో ఎప్పుడైతే హిమాలయ పర్వతాల దగ్గర గంగాదేవి పడి అక్కడి నుంచి భూలోకానికి వచ్చిందో ఒక జ్ఞానధార ప్రవహించింది అక్కడ. జ్ఞానధార అసలే గంగాదేవి ఆవిడ అమరలోకం నుంచి వచ్చింది. దేవలోకం నుంచి వచ్చిన గంగ భూలోకంలో ప్రవహించడం ఎలా వచ్చింది? హిమాలయ పర్వతాల నుంచి వచ్చింది. అక్కడ అందుకే మనకి ఇక్కడ ఒక పదం వేశాడు చూడండి. ఇక్కడ ఆ శ్లోకంలో ఒక చక్కటి పదం ఉంది, అదేమిటంటే కురుతే అనేసి ఒక పదం వేశాడు. ఆ కృ ధాతువుకి మనకేమొస్తుంది? వికృతి కాంచాం అన్నాడు కదా. కాంచీ నగరం మొత్తం భారతదేశానికి నాభి వంటిది అంటే మధ్య భాగము అని చెప్తున్నప్పుడు శరీరానికి నాభి ఎలా మధ్య భాగము, భారతదేశానికి కాంచీ నగరం మధ్య భాగం అని చెప్తూ ఆ మధ్య భాగం నుంచి ప్రవహించినటువంటి గంగా నది ఏమిటంటే చిత్ ధార అని చెప్తాడు. జ్ఞానధార. ఆ జ్ఞానధార ఎలా వచ్చింది అంటే మనకి చక్కగా ఎన్ని అర్థాలండి, ఎన్ని అర్థాలు చెప్పుకునే వద్ద ఊరుతూనే ఉంటాయి. ఆ జ్ఞానధార అలా ప్రవహిస్తూ ఉంటే కామాక్షిదేవి ఆ జ్ఞానధారల మధ్య నుంచి చిత్కళ అని ఆవిడకి అంటారు కదా. చిదగ్నికుండ సంభూత అంటే అదే కదా, జ్ఞానం అనే అగ్ని వంటి ఆవిడ పైకి వచ్చింది. అందుకని ఇంతమునిపై ఏమన్నారు? కౌముదీ ధారలాగా ఆవిడ ఉందన్నారు. శివుడి వంటి చంద్రుడి దగ్గర నుంచి
చక్కటి వెన్నెలలాగా ఆవిడ ప్రవహించింది అన్నారు. ఇక్కడ ఏంటి, జ్ఞానధారలాగా ఆవిడ, అంటే ఆ గంగాధారలు భూమి మీదకి రాగానే ఈవిడ గంగాను మరి పార్వతీదేవి సౌతులు అంటారు కానీ నిజానికి ఇద్దరు అమ్మవారి అంశలే కదా. ఆవిడ ఆ జ్ఞానధార నుంచి ఉద్భవించిందట, గంగా జ్ఞానధార నుంచి ఉద్భవించిందట. ఆ జ్ఞానధార హిమాలయ పర్వతాల నుంచి వచ్చి గంగాదేవి భూమి మీద ప్రసిద్ధిగా అక్కడ జ్ఞానధార ప్రవహిస్తోంది కదా, అక్కడికి వచ్చేసరికి ఆ జ్ఞానధారాల నుంచి అమ్మవారు ఉద్భవించింది. అందుకని కుల పర్వత సర్వస్వం అన్నారు. ఒక్కొక్క పదానికి ఎన్నో నానార్థాలు ఉంటాయి కవులు. అందులో మూక కవి ఒకటి కకారం మీద రాశాడంటే దాన్ని మనం జుట్టు పట్టి పిక్కోవాల్సిందే. ఎన్నిసార్లు పిక్కుంటే అన్ని అర్థాలు వస్తాయి, అంత సంతోషం కలుగుతుంది మనకి. అది చక్కగా ఏమిటంటే ఆ కకారం మీద ఆయన ఏది రాశాడంటే అది కాది విద్య. ఎందుకంటే మనకి పంచదశి విద్య అని అమ్మవారి మంత్రోపాసన ఉంటుంది, దాంట్లో ఆది విద్య కాది విద్య అని రెండు ఉంటాయి. ఈ కాది విద్యని మన మూక కవి వారు ఉపాసించారు. అందుకని కాది విద్య అంటే కా మీదే వస్తుంది మొదటి అక్షరం. ఆ ఉపాసన అక్షరాలు 15 అక్షరాల్లో ముందు కకారం మీదే వస్తుంది. అందుకని ఆయన పద్యాలన్నీ కూడా కకారం మీదే వచ్చినాయి. సో ఈ రకంగా ఆయన కాది విద్యను ఉపాసన చేసినట్టుగా మనం అనుకోవాలి. అదండి కామాక్షిదేవి యొక్క మహత్యం. విన్న కొద్దీ వినాలనిపిస్తుంది, ఎంత అద్భుతంగా ఉంది. చాలాను అంటే ఆ ఆకాశం నుంచి వచ్చినటువంటి గంగాదేవి దర్శనం మనకి ఎంత పవిత్రమో, అక్కడ జన్మించినటువంటి మన యొక్క కామాక్షి దర్శనం కూడా మనకి అంతకన్నా మహత్తరమైన దర్శనంతో మనందరినీ పునీతుల్ని చేయటానికే ఆవిడ ఆ హిమాద్రి తనయగా పుట్టింది అని మనం అనుకోవాలి. ఎంత అద్భుతం అండి, ఎంత చక్కటి విషయం వివరించారు, ఎంతెంత లోతైన విషయాలు వివరించారు. చాలానండి. మనము ఇవన్నీ చెప్పుకోవటంతో అంబాష్టకంలో ఒక లైన్ చెప్పుకోవాలండి. చెప్పండి. దీంట్లో ఏంటి, ఇప్పుడు మన అమ్మవారి గురించి ఇన్ని విషయాలు చెప్పుకున్నాం. చెప్పుకోవడం వలన మనకు ఆనందం కలుగుతుంది. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా ఈ వైబ్రేషన్స్తో నిండిపోయినట్టు భావన మనకు కలుగుతుంది. కామాక్షి దేవి మన దగ్గర తిరుగుతోందా అన్న భావన కూడా మనకు కలుగుతోంది. అంటే చెప్పారు కదా పెద్దలు చెప్పారు కదా, చదివితే కామాక్షి దేవి కరుణ రూపంలోనే ఉంటుంది, కరుణ రూపంలోనే ఉంటుంది. మనకి కూడా ఆ భావన కలుగుతోంది, మనం భావన కలుగుతుంది. ఈ విషయాన్ని అండి అంబాష్టకంలో ఒక చోట చక్కగా ఎంత బాగా రాశాడంటే ఆ పద్యంలో రాసినాడు. అంబా పావన మంత్రరాజ పఠన దంతేచ మోక్షప్రద. దంతేచ మోక్షప్రద అంటే అంబ యొక్క పావన మంత్రాలు ఎవరైతే చదువుతారో, అంటే ఈ కామాక్షిదేవి యొక్క చక్కటి పవిత్రమైన మంత్రాలు ఎవరైతే పఠనం చేస్తారో వాళ్ళ దంతాలకు కూడా మోక్షమే. ఈ దంతాలతోనేగా మనం పలికేది మరి, నిజమే కదా. అంబా పావన మంత్రరాజ పఠన, ఎవరైతే అమ్మ యొక్క మంత్రరాజాలని పఠనం చేస్తారో దంతేచ మోక్షప్రద, వాళ్ళ దంతాలకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంత అద్భుతమైన శ్లోకాలు ఉండేవి. చాలా చక్కగా ఉందండి, చాలా చక్కగా వివరించారు. అమ్మవారి మన చుట్టూతో తిరుగుతూ ఉండి మన వినే ప్రేక్షకుల చుట్టూతా కూడా అమ్మవారి కరుణ రూపంలో తిరుగుతూ ఉండాలని ఆశిద్దాం. అంతేనా తిరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే శ్రీమాత్రే. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబంలో అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో లక్కీ డ్రాలో తెలపండి. తప్పకుండానండి. ఎంతమందో రోజు పాపం ఎదురు చూస్తున్నారు, అందరికీ త్వరలో అందజేయాలనే మన సంకల్పం కూడా. ఇవాళ అమ్మవారు ఎవరిని కటాక్షిస్తుందో చూద్దాం. చిలుకూరి మీనాక్షి రాజమండ్రి నుంచి రాశారండి. అమ్మ, సదాశివ కుటుంబ సభ్యురాలైన చిలుకూరి మీనాక్షి, నీకు శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ తల్లి. అమ్మవారి పుస్తకం మీ ఇంటికి రాజమండ్రికి నడిచి వస్తుంది. మీరు త్వరలో ఈ పుస్తకాన్ని అందుకొని, మీరు పుస్తకాన్ని అందుకున్న వీడియో మాకు అందజేస్తే చాలా సంతోషిస్తాం. పుస్తకం అందుకున్న తర్వాత పంపించిన వారికి మీరు ఒకసారి ఫోన్ చేసి మాకు ఇలా పుస్తకం అందిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత ఒక వీడియో పంపిస్తే మిగతా శ్రోతలందరికీ కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఇక మాకు వస్తుందన్నమాట, త్వరలో బలాన్ని వాళ్ళు తీసుకున్నారు, ఫోటోతో సహా పంపించారని వాళ్ళల్లో ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఒక ఉత్సాహము నింపిన వారు అవుతారు మీరు. ఈ పని మాత్రం మర్చిపోకండి అమ్మా మీనాక్షి.
మీరందరూ అలా సహకరిస్తారు మాతోని మేము ఆశిస్తున్నాం. మీనాక్షి గారు, మీకు అమ్మవారి పుస్తక రూపంలో తొందరలోనే మీ ఇంటికి వస్తుంది. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పంపిస్తారు. మీరు పుస్తకం అందుకోగానే చిన్న వీడియో పంపించండి మాకు, పుస్తకం అందుకున్నట్టుగా. శ్రీమాత్రే నమః.